నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా నేడు 2 గ్యారంటీలు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రారంభించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డితో కలిసి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని జెండా ఊపి ప్రారంభించారు. గత 9 ఏళ్లుగా అధిక ధరలతో ప్రభుత్వం సతమతమవుతున్నారని, సామాన్యుల ఆర్థిక భారం గమనించిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని కల్పించిందని మానాల మోహన్ రెడ్డి అన్నారు. గతంలో వైఎస్ఆర్ పేదల కోసం ఆరోగ్యశ్రీ తీసుకువచ్చారని, ఇప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు సాయం అందిస్తున్న ఘనత మళ్లీ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తుక్కుగూడ మహాసభలో సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి హామీలు 6 హామీలలో 6 గ్యారంటీలలో ప్రధానమైనటువంటి 2 గ్యారంటీలను ఈ రోజు లాంఛనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచడం అయితేనేది, బస్సులలో ఉచితంగా మహిళల ప్రయాణం అయితేనేది, ఈ రెండింటిపైన ఒక విధానపైన నిర్ణయం తీసుకొని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 2 గ్యారంటీలను ప్రజలకు అందించడం ఏదైతే జరుగుతుందో, ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిజామాబాద్ జిల్లా